ఓకే సార్, అందరికి స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది అవుతుంది. అవుతుంది సార్. ఓకే సార్. సార్, కొత్తగా ఎవరైనా ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కోసం మనం ఇప్పుడు చెప్తున్నాం. అందరూ వాడుతున్నాం మనం ఫేస్బుక్ ఇవన్నీ. ఎందుకంటే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ చూసే మేము రన్ చేసిన యాడ్స్ చూసే ఇంతవరకు వచ్చారు కాబట్టి ఇవన్నీ మీరు వాడుతున్నారు, 100% వాడుతుంటారు. సో ఇక్కడ ఒకసారి మనం సింపుల్ గా స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వెళ్ళిపోదాం. ఆటోమేటిక్ నా ఉన్నాయి కాబట్టి నాయే ఓపెన్ అవుతున్నాయి. ఒక నిమిషం, క్రియేట్ పేజీ అని తీసుకుందాం. ఇక నాదే వస్తుంది కాబట్టి నేను లాగౌట్ అవుతాను. లాగౌట్ అయితే తప్ప ఇవి వచ్చేట్లేవు. సార్ లాగౌట్ అండ్ లాగిన్. అవును సార్, లాగౌట్ అవుతాను. మాది క్రియేట్ పేజ్ అని కొట్టినా కూడా ఇది రావడం లేదు, అందుకని లాగౌట్ అవుతాను. సో ఇక్కడ మనకి ఫేస్బుక్ కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి, సో మనకి క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత మనకి ఈ కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం మెటా బిజినెస్ అనే దాంట్లోకి మన యాడ్ రన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఏదైనా ఐడెంటిటీ కార్డు మన మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఆ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏదైనా కానీ మన ఐడి కార్డు ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి. దాంట్లో ఎలాగుంటే మనం అలాగే ఇచ్చుకుంటే బెటర్. మన ఆధార్ కార్డు ఎట్లా ఉంటే అలాగే ఇచ్చుకుంటాం. ఇక్కడ మన ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకుంటాం. మరి డేటా కనపడదు కదా సార్, డేట్ ఆఫ్ బర్త్ అంతా బయట ఉన్నది. సార్, డేట్ ఆఫ్ బర్త్ అంతా బయట కనబడిద్దామా కొంపదీసి, అంటే కనిపిస్తుంది కదా ఇది. ఏమీ కాదులేండి, మన డేట్ ఆఫ్ బర్త్ మనకు కనబడితే ఏముంది. మనకి కాదు ఫేస్బుక్ లో. లేదండి, మనం అక్కడ సెట్టింగ్స్ లోకి పోయి ఓన్లీ మీ అనే ఆప్షన్ వస్తుందండి. సెట్టింగ్స్ లో పోయి ఓకే. సెట్టింగ్స్ లో బయో లేక అబౌట్ కానీ బయో కానీ ఆప్షన్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మన ఫోన్ నెంబర్ కూడా కనపడకుండా చేసుకోవచ్చు. ఓన్లీ మీ, పబ్లిక్, ఈ రెండు ఆప్షన్లు వస్తాయి. ఓకే ఓకే. మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ అని పెడితే మనకేం రాదండి అసలు. ఓ 91. సో మేల్ ఆర్ ఫీమేల్, మనం ఏ జెండర్ అయితే ఆ జెండర్ ఇచ్చుకుంటాం. మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఖచ్చితంగా వర్కింగ్లో ఉండేది ఇచ్చుకోండి. ఆ తర్వాత పాస్వర్డ్ కంప్లీట్గా ఇచ్చుకుంటాము. ఆల్రెడీ నేను ఇక్కడ ఇచ్చినా కాబట్టి నాది అదే చూపిస్తా ఉంటుంది. ఇప్పటికి నాకు దాదాపు 7 అకౌంట్ క్రియేట్ చేసిన వచ్చాయి. ఇక్కడ ఈ పాస్వర్డ్ మెయిల్ ఐడితో మీరు క్రియేట్ అవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చుకుంటే చాలా మేలు. ఏదన్నా రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా మనకి మెయిల్ ఐడికి మనకి ఇన్బాక్స్లోకి వస్తాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఫోన్కి అయితే లింక్ వస్తాయి. సో ఫోన్ కంటే మెయిల్ ఐడికి రావడం మేలు. ఆ ప్రాబ్లం ఏంటి క్లారిటీగా అర్థమైతే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఎవరైనా ఉంటే కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ పాత వాళ్ళు వాడుతుంటే
నో ప్రాబ్లం. మెయిల్ ఐడి ఆల్రెడీ ఎంటర్ చేసినాం కాబట్టి ఎక్కడో ఒక చోట మెయిల్ ఐడి మనం ఎంటర్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ సైన్ అప్ అనేది తీసుకుంటే సైన్ కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నేను వచ్చేసి నాకు ఆల్రెడీ ఉన్న అకౌంట్ ని నేను లాగిన్ అవుతున్నాను. నేను మెయిల్ ఐడితోనే లాగిన్ అయినా కాబట్టి అక్కడ చూపిస్తున్నా. ఇట్లా మనకి మన ఫేస్బుక్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మనం ఫోటో పెట్టుకోవడానికి ప్రొఫైల్ పిక్ కవర్ ఫోటో రెండు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డాష్ బోర్డ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఇది క్యాజువాలిటీగా పెట్టుకున్న ఫోటో, ఇది రఫ్యూజ్ మనం రెగ్యులర్ గా వాడుతున్నదే. సో ఇక్కడ కవర్ ఫోటో అన్నది మనం నీట్ గా క్యాన్వాలో డిజైన్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ లోగో ఫోటో కూడా మనం కావాల్సినట్టు చేసుకోవచ్చు. ఎవరికన్నా పాత ఫేస్బుక్ ఉంటే అబౌట్ లేకొచ్చి నేమ్ చేంజ్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోండి. ఎడిట్ బయో అని ఉంది, ఇక్కడ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోండి. మనకు కావాల్సిన ఆప్షన్లు మన ఐడి ప్రూఫ్ ప్రకారం చేసుకోండి. యూజర్ నేమ్ అన్నది మన ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఇచ్చే మెయిన్ లాగిన్ పేజ్ క్రియేట్ అనేది మనకు ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్ ప్రకారమే పెట్టుకోవాలి. సో దీనికి ఈ పేజీకి మనం ఈ ఫేస్బుక్ కి మనం ఒక పేజీ క్రియేట్ చేస్తాం. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ లో ఛార్జింగ్ ఉందా? ఒక్క నిమిషం కుకింగ్ అయినా సరే ల్యాప్టాప్ ఒక్క నిమిషం, అందరూ వాయిస్ ఎక్కువ వస్తుంది బయట. వాట్సాప్ లో స్కాన్ చేసి సో ఆల్రెడీ నాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది. సో నేను కూడా ఇది కూడా లాగౌట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ వీడియో ఇందాక మనం ఫేస్బుక్ ఎలాగైతే వచ్చామో అలాగే మనకి దీనికి కూడా ఇన్స్టాగ్రామ్ కూడా మనము క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సరే మన ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఫేస్బుక్ ఎలాగా క్రియేట్ చేసుకుంటామో సేమ్ మెయిల్ ఐడితోనే చేసుకోవాలి. ఫేస్బుక్ లో మనం పేజీలు 50 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికి 2 లేదా 3 అవసరం పడవచ్చు. ఒక పేజీ బ్యాన్ అయిపోయినా రెండో పేజీ మూడో పేజీ క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 50 వరకు తీసుకుంటుంది. ఇక్కడ ప్రతి పేజీకి ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ గానే తీసుకోవాల్సి వస్తుంది. ఒక ఇన్స్టాగ్రామ్ ఒక పేజీకే అటాచ్ అవుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకటే ఫోన్ నెంబర్ కి ఒకటే వస్తుంది, ఒక మెయిల్ ఐడికి ఒకటే క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకి తప్పనిసరిగా 2-3 పేజీలు క్రియేట్ చేసుకున్నప్పుడు రెండో ఇన్స్టాగ్రామ్ ఉండాల్సిందే తప్పనిసరి. ఒకే దానికి అటాచ్మెంట్ చేయడం కుదరదు. కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంది. నాకు యాక్చువల్గా నాకు రెండో పేజీ నేను క్రియేట్ చేసినప్పుడు నాకు ఉన్న ఇన్స్టాగ్రామ్ యాక్సెప్ట్ అయింది, చాలా సందర్భాల్లో కాదు. కాబట్టి కొత్త ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకుని రెండో పేజీ మూడో పేజీ రన్ చేసుకున్న అనుకున్న వాళ్ళు ఆ బిజినెస్ సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని చేసుకుంటారు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక పేజీ క్రియేషన్ చేసుకున్నాం సార్.
సో ఇక్కడ ఆల్రెడీ నేను 2 పేజీలు ఉన్నాయి. మనం వచ్చి కొత్త పేజీ మళ్ళీ ఒకటి క్రియేట్ చేద్దాం. క్రియేట్ పేజీ అని ఇక్కడ వస్తుంది సార్. క్రియేట్ పేజీ మీద మనం క్లిక్ చేసి మనం ఒక కొత్త పేజీ క్రియేట్ చేద్దాం. ఒకవేళ పేజీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి పేజీని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. సో మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. పేజీ డిలీట్ చేసుకున్నంత మాత్రం ఫేస్బుక్కు ఇన్స్టాగ్రామ్కి వచ్చిన నష్టమేమి ఉండదు. సో మనం ఈ పేజీ క్రియేట్లో మన బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నేమే ఇవ్వాలి. మనం ఏదైతే రన్ చేయాలనుకున్నామో అది. ఫర్ సపోజ్ నేను రియల్ ఎస్టేట్ అని ఇస్తాను. ఆల్రెడీ హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని ఉంది. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తాను నేను. ఓకే, కొత్తగా మనం ఇన్సూరెన్స్ అని తీసుకుందాం. పేజ్ నేమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని పెడదాం. సో కేటగిరీ అంటే మనం ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నామో దానికి సంబంధించి చెప్పుకోవడం. మనకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ అని పెట్టుకున్నాం కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంటా, ఇన్సూరెన్స్ అడ్వైజరా, ఇన్సూరెన్స్ సంబంధించి ఇంకా ప్రొఫెషన్ ఏమున్నాయని దానికి ఇక్కడ చూపిస్తుంది మనకు. అప్పుడే ఇన్సూరెన్స్ బ్రోకరా, ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ, అరేంజర్, ఇన్స్ట్రక్షన్స్, సర్వీస్, దీంట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు మనం. మనకు ఆటోమేటిక్గా మనం ఏదైతే బిజినెస్ పైన వర్క్ చేస్తున్నామో అది పైన మెన్షన్ చేస్తాము. బిజినెస్ పేజీ కాబట్టి ఈ పేజీ మనం ఓన్ పేర్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా మన ప్రొఫెషన్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ మన సర్వీస్ ఏంటి, మన ప్రొఫెషన్ ఏంటి, ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్ అనే పెడదాం. సో ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారు. కంపెనీ అన్నది చాలా మంది పెట్టరు కదా, ఏజెంట్ అనే పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇక్కడ ఆప్షన్ ఇచ్చినప్పుడే గ్రీన్ మార్క్ పడాలండి. రెడ్ మార్క్ పడితే ఇక్కడ ఆల్రెడీ ఈ కేటగిరీలో ఇంకోరెవరో ఉపయోగిస్తున్నారని మెన్షన్ చేస్తుంది. సో మనం అప్పుడు ఒక లెటర్ యాడ్ చేసుకోవడం ఏదో ఒకటి. గ్రీన్ మార్క్ పడితే నో ప్రాబ్లం. ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేది గ్రీన్ మార్క్ పడింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇదే పేజీ సేమ్ లెటర్స్తో వేరే వాళ్ళు వాడుతున్నప్పుడు రెడ్ మార్క్ పడుతుంది. అప్పుడు మనం ఒక నెంబర్ కానీ లెటర్ కానీ మార్చుకుంటాం. ఇక్కడ బయోలో మనం ఏమేమి సర్వీస్ చేస్తాం. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్ఐసి ఉన్నాను. ఎల్ఐసి ఉన్నప్పుడు చిల్డ్రన్స్ ప్లాన్స్ ఉంటాయి, టర్మ్ ప్లాన్స్ ఉంటాయి, ప్లస్ ట్రెడిషనల్ ప్లాన్స్ ఉంటాయి. అవి ఇస్తూ లాస్ట్లో మన ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయాలంటే ఇక్కడ వస్తుంది సార్, బయో అని వస్తుంది సార్. అబౌట్ కానీ బయో కానీ వస్తుంది సార్. పేజీలో కూడా సెట్టింగ్స్ లో అబౌట్ లో ఆప్షన్ ఉంటుంది సార్. సరే కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి చూపించండి. అది కూడా చూపిస్తుంది. ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత అక్కడ మన క్లాస్ లో మనకి ఓకే ఇక్కడ ఉంది కదా సార్, పోస్ట్ అబౌట్ ఉంది కదా సార్. ఇక్కడ ఈ అబౌట్ లో మనం ఏదైతే ఇచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినట్టువే ఇక్కడ కనపడతాయి. మనీ బ్యాక్ పాలసీ తర్వాత మన మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు. మెయిల్ ఐడి మెన్షన్ చేసేది బెటర్, లేదంటే ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. సో ఇలా మన నెంబర్ ఇచ్చిన తర్వాత క్రియేట్ పేజీ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ పేజీకి సంబంధించి ఇంత ఇస్తాం. ఖచ్చితంగా గ్రీన్ టిక్లే రావాలండి. ఇక్కడ ఏవైతే మనం ఇచ్చినామో ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజ్ ఇక్కడ పెట్టిన చోట ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ తర్వాత మనకి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇచ్చుకోవచ్చు, లేదు అంటే దాన్ని వదిలేయచ్చు. మనకు వెబ్సైట్ లేదు కాబట్టి దాన్ని మనం వదిలేస్తాము. సో ఇక్కడ యూఎస్ ఫోన్ నెంబర్ ఉంది, మనం ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మన ఫోన్ నెంబరు బిజినెస్ వాట్సాప్దే ఇవ్వాలి. నార్మల్ వాట్సాప్ ఒకవేళ ఇచ్చినా మళ్ళీ మెటా సూట్లోకి యాడ్ సెటప్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కూడా బిజినెస్ వాట్సాప్ నెంబరే ఇవ్వాలి. అందుకు ఇప్పుడే ఫస్ట్ టైమే ఇచ్చేసుకుని, ఒకవేళ మీరు నార్మల్ వాట్సాప్ వాడుతుంటే బిజినెస్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏదైతే ఇవ్వాలనుకున్న నెంబర్ బిజినెస్ వాట్సాప్లోకి చేంజ్ చేసుకోండి. తప్పనిసరిగా బిజినెస్ వాట్సాప్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది, నార్మల్ వాట్సాప్ యాక్సెప్ట్ చేయదు. కాబట్టి తప్పనిసరిగా బిజినెస్ వాట్సాప్ నెంబరే వాడండి. ఇక్కడ మెయిల్ ఐడి మనం మెన్షన్ చేస్తాం. అక్కడ స్టార్టింగ్ లో కూడా ఇవ్వచ్చు, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. సో లొకేషన్ అడ్రస్ మనం ఎక్కడ, సో మనం ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది. సో నా హోమ్ టౌన్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ కాబట్టి నేను అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్తున్నా. ఇక్కడ అనంతపురం ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, తీసుకుంటుంది ఇక్కడ. సో మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం ఆల్రెడీ ముందు వెరిఫికేషన్లో నేను ఇచ్చినాను కాబట్టి, ముందు చేసిన పేజీలో ఇచ్చినా కాబట్టి ఆటోమేటిక్గా నా డీటెయిల్స్ తీసుకుంటుంది. సిటీ అనంతపురం, అలాగే 51 జిప్ కోడ్ తీసుకుంటుంది. ఇక్కడ అవర్స్ అని ఉంది మనకి, ఆల్వేస్ ఓపెన్ అని పెట్టండి. ఎప్పటికీ ఆల్వేస్ ఓపెన్. మనం బ్రాంచ్ కాదు, ఇంకోటి కాదు కాబట్టి నాట్ అవైలబుల్ అంటే మన ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను మనకి ఎవరు అందుబాటులో లేవని అర్థము. సో ఓపెన్ సెలెక్టెడ్ అవర్స్ అంటే మనం ఇక్కడ ఓపెన్ సెలెక్టెడ్ అవర్ తీసుకోవచ్చు. ఓన్లీ ఆఫీస్ టైం సెలెక్టెడ్ అయితే కనుక ఇక్కడ మండే టు సాటర్డే సండే హాలిడే అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మార్నింగ్ 9 మనం అటెండ్ అవుతాం ఆఫీస్ అనుకున్నప్పుడు 9 నుంచి ఈవినింగ్ ఆటోమేటిక్గా 5:30 ఆర్ 6 కంప్లీట్ అవుతుంది కాబట్టి 5:30, 6 అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి డే మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 డేస్ ఉంటే 7 డేస్, 6 డేస్ ఉంటే 6 డేస్ పెట్టుకోవచ్చు. సేవ్ అని కొడితే ఆటోమేటిక్ అయిపోతుంది. మనం ఓన్లీ మన ప్రొఫెషన్ చేస్తున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ఆల్వేస్ ఓపెన్ అనే పెట్టుకోవాలి. మనం పెద్ద ఆర్గనైజేషన్ లేదా ఏదైనా పెద్ద ఆఫీస్ లాగా ఏదైనా ఓపెన్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా టైమింగ్ మెన్షన్ చేస్తేనే ఈ ఓపెన్ సెలెక్టెడ్ అవర్స్ అని పెట్టుకోండి. లేదు అంటే ఆల్వేస్ ఓపెన్. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి వెబ్సైట్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ యాడ్ కవర్ ఫోటో, ఇది మనము క్యాన్వా డిజైన్ చేసుకొని మన కవర్ ఫోటోను ఫేస్బుక్ సంబంధించి అయితే మన కవర్ ఫోటో ప్లస్ బ్యానర్ ఫోటో, ప్రొఫైల్ ఫోటో ఈ రెండు మనం ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ పేజీలోకి వచ్చేటప్పటికి కవర్ ఫోటో వచ్చేసి మనం చేస్తున్న ప్రొఫెషన్ ని హైలైట్ చేస్తూ కనపడాలి. ప్రొఫైల్ ఫోటో వచ్చేసి లోగో, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఒక లోగో క్రియేట్ చేసుకోవాలి. ఇది మనం క్యాన్వా డిజైన్ లో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ పేజ్ క్రియేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఈ ఫోటోలు రెండు మనం అప్డేట్ చేయాలి. అది డిజైన్ చేసిన తర్వాత తీసుకుందాం. ఇక్కడ యాడ్ యాక్షన్ బటన్ అంటే మనకు యాక్షన్ బటన్ రైట్ అని వస్తుంది. ఇక్కడ వాట్సాప్ ఆటోమేటిక్ గా చూపిస్తానండి. ఇక్కడ మనం రైట్ అని తీసుకున్నప్పుడు సైన్ అప్ అని పెట్టుకుంటామా, గెట్ టికెట్ బుక్ నౌ అని పెట్టుకుంటామా, ఇక్కడ మన ఇష్టం. సెండ్ మెసేజ్ ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే మనకు ఆప్షనల్ గా అన్నిటికీ ఉండాలి అంటే సెండ్ వాట్సాప్ మెసేజ్. మనకి ఏదైనా పేజీ నుంచి ఏదన్నా మనకి యాడ్ రన్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ వస్తుంది. మీరు ఎలాగైతే పేజీలోను ఫేస్బుక్ లోను మేము రన్ చేస్తున్నట్టు యాడ్ చూసి మాకు వచ్చారో, మీరు క్లిక్ చేసిన వెంటనే మాకు వాట్సాప్ కు డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఇక్కడ వాట్సాప్ కే డీటెయిల్ రావాలంటే సెండ్ వాట్సాప్ మెసేజ్ అని పెట్టుకుంటాం. ఇక్కడ మిగతా ఏమి ఆప్షన్ ఇవ్వద్దని సెండ్ వాట్సాప్ బటన్. సో మనం ఆప్షన్ పెట్టుకున్నాము. ఇక్కడ ఈ కవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకొని తర్వాత ఇచ్చుకుంటాం. పేజీ హెల్తీగా క్రియేట్ అయ్యిందని చెప్తుంది. ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఇక్కడ కూడా మన బిజినెస్ ఇవ్వాలి. స్టార్టింగ్ లో ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి. ఇక్కడ మన వెరిఫికేషన్ కోడ్ అవుతుంది. పేజీ క్రియేట్ ఫైనల్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ కోడ్ అనేది తప్పనిసరిగా అడుగుతుంది.
సో కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాం మనము. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పేజీ క్రియేట్ అయిపోతుంది మనకి. ఎంటర్ డిఫరెంట్ ఫోన్ నెంబర్, కనెక్టెడ్ యువర్ పేజీ. సో ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది నా బిజినెస్ వాట్సాప్ కాబట్టి నో రెస్ట్రిక్షన్స్ కంపల్సరీ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్. మన ఫేస్బుక్ లో ఉండే వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఇన్వైట్ చేయొచ్చు. ఇన్వైట్ ఫ్రెండ్స్ మనం క్లిక్ ఇస్తే ఇక్కడ 952 ఉన్నారు ఒక ఫ్రెండ్స్ లిస్ట్ లో. ఫాలోవర్స్ వేరు, ఫ్రెండ్ లిస్ట్ వేరు. పేజీలో కేవలం ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. ఫేస్బుక్ లో ఫ్రెండ్ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ సంబంధించి మెటా అప్డేట్ ఇచ్చినది మనకి ఫేస్బుక్ లో 5000 మాత్రమే మ్యాక్సిమం, అందరితో ఎండ్ అవుతుంది. కానీ పేజీలో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,00,000 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా మనకి ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ ఫ్రెండ్ లిస్ట్ వచ్చేసి జస్ట్ 5,000 ఎండ్ అవుతుంది. సార్ ఒకటి సార్, పేజీ ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ఇప్పుడు ఇది బిజినెస్ గురించి ఇది పేజీ అంటే? అవును సార్, ఈ పేజీ ఉంటేనే మనం బిజినెస్ యాడ్స్ రన్ చేయగలం. ఓకే ఓకే. ప్రతి ప్రొఫైల్ పేజ్కి ప్రతి అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంటే పేజెస్ ఉంటాయి. పేజ్ క్రియేట్ చేసుకుని దీని ద్వారానే రన్ చేయవచ్చు. దీని ద్వారానే మనం యాడ్ సెటప్ చేసుకుంటాము. యాడ్ సెటప్ ఆప్షన్లు వస్తాయి. మనం పేజీ లింక్ ఇచ్చుకుంటాము. ఇన్స్టాగ్రాము దీనికి ఈ పేజీకి లింక్ అవుతాయండి. అవి లింక్ అయిన తర్వాత మనం బిజినెస్ సూట్స్ అనేది ఒకటి సెలక్షన్, మన ఐడి కార్డు ఇస్తాము. ఆ తర్వాత యాడ్ రన్ చేసుకోవడానికి కొన్ని ఫిలప్ చేసుకుంటాం, యాడ్ రన్ చేస్తాం. పేజీ లేనిది యాడ్ రన్ చేయలేము. ఓకే ఓకే. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ కావాలంటే మనము పంపించచ్చు రిక్వెస్ట్. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం సెండ్ ఇన్వైట్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం ఏమైతే 952 ఉన్నారు అందరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు క్లిక్ చేసి మనకు ఫాలోవర్స్ గా మారచ్చు, లేదా వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. మనమైతే అలా పంపిస్తాం మొత్తము. సో ఇక్కడ నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనకి మనం బిజినెస్ పేజీ నోటిఫికేషన్ ఆన్ యువర్ ప్రొఫైల్, ఇది ఆటోమేటిక్ గా అవుతుంది. మనం ఎప్పుడైతే బిజినెస్ పేజీ మన ప్రమోషనల్ ఈమెయిల్స్ చేయాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా ఇది కూడా ఆన్లో ఉండాలి. బిజినెస్ పేజీ మనం యాడ్స్ రన్ చేయాలి అంటే ఇది ఆన్లోనే ఉండాలి. ఇది ఆన్లో లేకపోతే మనకు జంక్ లీడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు కొన్ని ఏదైనా రిస్ట్రిక్షన్ ప్రాబ్లం వచ్చినా మన మెయిల్కి దానికి రాకుండా పోతాయి. సో ఇక్కడ మనం పేజీ క్రియేషన్ అనేది కంప్లీట్. మన పేజీ సంబంధించి డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్ పెట్టాను, ప్రొఫెషనల్ డాష్ బోర్డు ఇలా వస్తుంది. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అందరూ క్రియేట్ అయి ఉంటారనే అందరూ నేను ఇన్స్టాగ్రామ్ కొంచెం చూపించుకొని వచ్చాను. ఇది లాగౌట్ చేసి మళ్ళీ దాన్ని క్రియేట్ చేయాలి. ఫేస్బుక్ ఎలాగైతే చేస్తామో అది కూడా ఇన్స్టాగ్రాము మొబైల్ నెంబర్తో క్రియేట్ అవ్వండి, లేదా మొబైల్ నెంబర్తోనే క్రియేట్ అవ్వండి, ఇబ్బంది లేదు. మెయిల్ ఐడితో క్రియేట్ అయినా ఇబ్బంది లేదు. అదే విధంగా మనకి పేజీకి లింక్ ఇస్తాం. ఇప్పుడు నేను వాడుతున్నటువంటి ఇదిను ప్లస్ ఫేస్బుక్, మన పేజీకి లింక్ ఇవ్వాలి. మనకి ఈ పేజీకి లింక్ ఇవ్వడం కోసము ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుంటాం. మెటా వెరిఫైడ్ అన్నది కూడా బిజినెస్ సూట్ లోకి పోయిన తర్వాత వస్తుంది మనకి. ఇక్కడ ఈ ప్రొఫెషనల్ డాష్ సెట్టింగ్స్ లోకి వెళ్తాం. ఈ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఏమి మనకి లింక్ లేదు, ఇంకోటి మనం లింక్ ఇవ్వలేదు ఇంకా. సో పేజీ డీటెయిల్స్, పేజీ సెటప్, ఈ కిందికి మనం స్క్రోల్ చేసుకుంటూ వస్తే యాడ్ పేమెంట్స్, లింక్డ్ అకౌంట్ అని ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నాట్ కనెక్టెడ్, వాట్సాప్ కనెక్టెడ్, ఇది ఆటోమేటిక్గా ఇందాక ఫస్ట్ లో ఇచ్చినాం కదా. సో ఆటోమేటిక్గా అది వాట్సాప్ కనెక్ట్ అయింది. కొంతమందికి రాకపోవచ్చు, ఎందుకంటే నేను ముందున్న పేజీలో ఇచ్చాను కాబట్టి కొన్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నేను ఆల్రెడీ బిజినెస్ రన్స్ కోసం నేను ఒక పేజీ రన్ చేస్తున్నా కాబట్టి అక్కడ నా వెరిఫై జరిగింటుంది, బిజినెస్ వాట్సాప్ను నా ఐడి ప్రూఫ్ జరిగింటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. అది కనెక్ట్ కాని వాళ్ళు ఇక్కడ మనకి తీసుకున్న చోట
ఇక్కడ కనెక్టర్ ఆప్షన్ నెంబర్ ఇస్తాము, కనెక్షన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మళ్ళీ అక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లింక్డ్ అకౌంట్లోకే వస్తాము, మళ్ళీ మనకి ఈ పేజ్ ఇలా చూపిస్తుంది. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు వాట్సాప్ది మాది కూడా ఎట్లా బిజినెస్ చెయ్యాలా? అంటే ఎక్కువ వాట్సాప్ వస్తే మన బ్లాక్ అవుతుంది మన వాట్సాప్ అది అట్లా లాక్ అయ్యేదే ఉండదు సార్, అవును ఖచ్చితంగా బిజినెస్ వాట్సాప్ అయితేనే తీసుకుంటుంది అది. ఓకే. నార్మల్ వాట్సాప్ నార్మల్ది నెంబర్ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి నార్మల్ది? సార్ నార్మల్ది అలాగే పెట్టేసుకొని మీకు డేటా రిమూవ్ కాకుండా అట్లాగే పెట్టేసుకొని ప్లే స్టోర్లోకి పోయి బిజినెస్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ బిజినెస్ వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాట్సాప్ మీరు అయితే ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే ఓల్డ్ డేటా అంతా బిజినెస్ వాట్సాప్ లేకి కూడా కాపీ అవుతుంది, ఏ ఒక్కటి మిస్ అవ్వదు. ఆ తర్వాతనే మీరు ఓల్డ్ వాట్సాప్ డిలీట్ చేసుకోవచ్చు. ఇక డేటా మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకొని క్రియేట్ చేసుకోండి అది. బిజినెస్ వాట్సాప్ అంటే ఎన్ని అయినా ఏం కదా అండి, అందులోకి వెళ్ళి వాట్సాప్ రావడం పోవడం ఇట్లా మీకు మనకు నార్మల్గా ఎలా ఉంటే అలాగే వాడుకోవచ్చు. కొన్ని ఫీచర్ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయండి దాంట్లో బిజినెస్ వాట్సాప్కి. ఓకే. మనం ఇప్పుడు వాట్సాప్ ఎలా వాడుతున్నామో అలాగే ఉంటాయి. దీంట్లో బిజినెస్ వాట్సాప్కి ఏంటంటే టూల్ బాక్స్ సపరేట్ వస్తుంది. ఓకే. టూల్స్లో మనం ఏదన్నా బిజినెస్ చేసుకోవడానికి కూడా మన చిన్న చిన్న అడ్వైజ్ ఇచ్చుకోవడానికి మన స్టేటస్ ఎలా పెట్టుకుంటూ అలా పెట్టుకుంటూ మన బిజినెస్ పర్పస్ మెయిల్ లొకేషన్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి బిజినెస్ వాట్సాప్లో వస్తుందండి. నార్మల్ వాట్సాప్లో అవి రావు, కొన్ని ఫీచర్స్ అప్డేట్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అకౌంట్, ఈ కనెక్ట్ అకౌంట్ మనం ఇక్కడ క్లిక్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో మనం క్రియేట్ పేజీ తీసుకోకపోయినా ఇక్కడకు మనకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ పేజీ తీసుకుంటుంది, ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది. సో ఆల్రెడీ మనం ఫేస్బుక్ వాడుతున్న వాళ్ళము, ఇంతవరకు ఇన్స్టాగ్రామ్ వాడకపోతే కొత్తగా క్రియేట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, మనకేంటంటే ఫేస్బుక్ నుంచి కన్వర్టెడ్ ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. కన్వర్టెడ్ ఇన్స్టాగ్రామ్ మనం ఏదైతే యూజర్ ఐడితో వాడుతున్నామో ఆ యూజర్ ఐడితోనే ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, మనకి కొత్తది క్రియేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ సెట్టింగ్ ఆల్వేస్ కంటిన్యూ. లేదు అంటే మన బిజినెస్ పర్పస్ తో ఇక్కడ తీసుకోవచ్చు సార్. మనం ఆల్రెడీ వాడుతున్నది ఇక్కడ లాగిన్ ఈయన ఎస్పి రెడ్డి వి అని చూపిస్తుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫేస్బుక్ వాడుతున్నా, దానికి రిలేటెడ్ గా ఉన్నది ఇక్కడ లాగిన్ అవుతావా అని చెప్పి ఆటోమేటిక్ గా చూపిస్తుంది. లేదు కొత్తది ఇచ్చుకుంటాను అంటే కొత్తది ఆప్షన్ తీసుకోవచ్చు, నాట్ ఎట్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏదైతే కొత్తది తీసుకుంటామో కొత్తదని క్రియేట్ చేసుకొని తీసుకోవచ్చు. మీ పేజ్ స్ట్రక్ అయినట్టు షేరింగ్. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు ఓకేనా? మీరు క్లిక్ చేసారు కంటిన్యూ. ఓకే సార్, మరోసారి జూమ్ నుంచి షేర్ ఇస్తాను నేను. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఓకే సార్. సార్ ఇక్కడ లాగిన్ అనేది చెప్పేసి మనం వాడుతున్న మన ఓల్డ్ ఫేస్బుక్ కొత్తగా క్రియేట్ ఏం చేయలేదు కాబట్టి మనం వాడుతున్న దాన్ని ఆటోమేటిక్గా కన్వర్షన్ అడుగుతుంది. ఇది కన్వర్షన్ అండి, ఆటోమేటిక్గా మనం ఏమి డీటెయిల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్బుక్ లో ఏ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్తోనే మనకి ఇన్స్టాగ్రామ్ వస్తుంది. లేదు నేను కొత్తగా చేసుకున్నాను అన్నప్పుడు స్విచ్డ్ అకౌంట్ అని కొట్టేసి అక్కడ తీసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం వాడుతున్నాం కాబట్టి దాన్నే లింక్ అయిపోండి, వేరే కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను 2-3 పేజీలు క్రియేట్ చేస్తాను అన్నప్పుడు ఆ బిజినెస్ తగ్గట్టు అప్పుడు ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకొని లింక్ ఇచ్చుకోండి. సో ప్రజెంట్ అయితే మనం ఒకటే బిజినెస్ చేస్తాం కాబట్టి లింక్ ఇచ్చుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి లింక్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ స్విచ్డ్ పేజెస్ అని వస్తుంది, కరెంట్ పేజెస్, స్విచ్డ్ పేజెస్.
నేను వేరే దానికి కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా 2 పేజీలకి అందుకు చూపిస్తుంది. ఇది మళ్ళీ ఆర్కి వచ్చింది ప్రాబ్లం. క్రియేట్ నా దాంట్లో షేర్ అవుతుంది. సార్ షేర్ అవుతుంది కదా? అవుతుంది. సో మనం స్విచ్డ్ అకౌంట్ కొట్టాం. నేను ఆల్రెడీ ఆ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి వేరే ఐడికి అయింది. సో అది స్విచ్డ్ అయిపోయి దానికి సంబంధించి ఆల్రెడీ నువ్వు ఒక పేజీ వాడుతున్నావు, ఈ పేజీకి లింక్ చేయడానికి లేదు అనే ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం మామూలుగానే పేరు మన మెయిల్ ఫోన్ నెంబర్తోనే తీసుకోవచ్చు. ఫోన్ నెంబర్ కూడా నాకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి అది కూడా తీసుకోవాలి. మళ్ళా స్ట్రక్ అయినట్టుంది. ఇప్పుడు ఓన్లీ కంటిన్యూ బటన్ కనబడుతుంది. ఒక్క నిమిషం. ఇది మాకు స్ట్రక్ అయిపోయింది, కంటిన్యూ బటన్ దగ్గర హోల్డ్ అయిపోయింది. స్క్రీన్ షేరింగ్ స్ట్రక్ అయిపోయింది. కంటిన్యూ బటన్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 5 minutes నుంచి అట్లానే ఉంది. ఇప్పుడు షేర్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ స్క్రీన్ చేంజ్ అయింది అంతే, అది ప్రాసెస్ లో ఏం లేదు. జస్ట్ స్క్రీన్ ఇన్స్టాగ్రామ్ లో వరకు వచ్చినాం మనం. ఇన్స్టాగ్రామ్ చూపిస్తున్నాను. సో నాకే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ వేరే ఫేస్బుక్ పేజీకి లింక్ అయి ఉండడం వల్ల నా కన్వర్ట్స్ అనేది తీసుకోలేదు. తప్పనిసరిగా కొత్తది లింక్ అయి తీసుకోమంటుంది. కొత్తది లింక్ తీసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాము. సో ఇక నాకు ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. సో యువర్ పాస్వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్, డబుల్ క్లిక్ ఇది పాస్వర్డ్ అంటే ఆల్రెడీ పేజ్ ఉంది కాబట్టి పాస్వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది. నేను ఆల్రెడీ లింక్ అయి ఉన్న పేజీని తీసుకుంటాను సార్. నేను దీనికి లాగిన్ విత్ ఫేస్బుక్ లేదా ఫేస్బుక్ని కన్వర్టెడే తీసుకుంటాను. సైన్ అప్. ఇది ఒక ప్రాబ్లం. Share sharing is as powerful as the shared windows closed. సో మనకి పేజీ క్రియేట్ లింక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. నాకు ఆల్రెడీ నేను కొత్త ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయకపోవడం వల్ల నేను ఇప్పుడు పేజీ క్రియేట్ చేసిన దానికి లింక్ తీసుకోకుండా ఉంది. ప్రతిసారి మనం ఆప్షన్ కొడుతుంటే బ్రేక్ అవుతుంది అది. సో అందుకని నేను మార్నింగ్ చెప్పిన క్లాస్ వాళ్ళకి క్రియేట్ చేసిన పేజీనే చూపిస్తున్నాను. ఇక్కడ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా మనం ఇందాక చూసాం కదా. సో ఇక్కడ సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ లింక్డ్ అకౌంట్లలో సో ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ కనెక్టెడ్, వాట్సాప్ కనెక్టెడ్ 2 వచ్చేసాయి. ఈ 2 కంప్లీట్ Excuse me, Andy. Excuse me. Sir.
ఆ మేడం స్క్రీన్ కనిపిస్తున్నది మీ అందరికి ఫాంట్ కనిపిస్తుందా, టెక్స్ట్ కనిపిస్తుందా సరిగ్గా? నాకు అస్సలకి నాకు నాకు కూడా అంత కనబడడం లేదు. బ్రేకింగ్ గా కనిపిస్తుంది. సైడ్ కున్నది టెక్స్ట్ కనిపిస్తుంది, కానీ మీ స్క్రీన్ లో ఏదైతే ఉందో ఒక్క అక్షరం అన్నా క్లియర్ గా లేదు. నాకు మీ కూడా సేమ్ అందరికి ఎట్లా ప్రాబ్లం. కనిపిస్తుంది? అందరికి క్లియర్ గా కనిపిస్తుందా? ఆ, నాకైతే క్లియర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అనేది క్లియర్ గా ఉంది. నాకు చిన్న ఆ టెక్స్ట్ మధ్యన స్క్రీన్ వస్తాయి. మొత్తం బ్లర్ గా కనిపిస్తుంది. ఆ ఈ సైడ్ కు ఉన్న నేమ్స్ మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. సైడ్ కి ఇది ప్రకాష్ అని, అది శ్రీనివాస్, హరి, అది అంతా క్లియర్ గా ఉంది. కానీ మధ్యన ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్ని అంతా ఇది మీ ఓపెన్ ఇంటర్నెట్ ఓపెన్ మీ ఇంటర్నెట్ ఇక్కడ స్లోగా ఉంది. మీ వైట్ ఇంటర్నెట్ ఓపెన్ స్లోగా ఇక్కడ ఉంది. ఇన్స్టాగ్రామ్ మీ ఇంటర్నెట్ వాట్సాప్ స్లోగా అంటే ఉంది. కింద ఏమి లెటర్స్ లేవు, ఓపెన్ అనమాట. కాబట్టి మీకు అలా కనిపిస్తుండొచ్చు. మనం తర్వాత ఒకవేళ మీకు ప్రాబ్లం ఉంటే మరీ సెషన్ తీసుకొని అయినా దీనిపైన క్లారిఫై ఇస్తాను మీకు. సరే, రికార్డింగ్ ఉంటది కదా, రికార్డింగ్ రికార్డింగ్ ఇస్తారు ఉంటుంది కదా. 100% రికార్డ్ ఇస్తాను. సరే, అప్పుడు చూద్దాం రండి. సో లింక్డ్ అకౌంట్ అయిపోయినాక ఆ తర్వాత మనము ఇక్కడ స్క్రోల్ చేస్తూ పైకి వస్తే ఇక్కడ మనము పేజీ క్రియేట్ చేసేటప్పుడు మనం డీటెయిల్స్ ఇచ్చింటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి కొన్ని సెట్ అయిపోయి ఉంటాయి. మనం ఇక్కడ వచ్చేసి పేజీ సెటప్, ఈ పేజీ సెటప్ లేక వచ్చి మనము యూజర్ నేమ్ ఇచ్చుకోవాలి. యూజర్ నేమ్ మనకి ఇక్కడ నేమ్ మన హెచ్వైడి ఫ్యూచర్ అని ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు అది ఇచ్చింటాము. ఇక్కడ మనకు కావాల్సిన యూజర్ నేమ్ అనేది తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. ఇక పేజీ క్రియేషన్లో ఇక్కడ ఆల్రెడీ నేను హెచ్వైడి క్రియేషన్ ఇవ్వడం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు ఎడిట్ చేసి చూపిస్తున్నాను. ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ యూజర్ నేమ్ సేమ్ నేమ్తో వేరే పర్సన్ వాడుతున్నప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ అని గ్రీన్ టిక్ రాదు, రెడ్ మార్క్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం సెర్చ్ చేస్తే సేవ్ చేంజెస్లకి గ్రీన్ టిక్ చూపిది. వేరే వాళ్ళు వాడుతున్నప్పటికీ ఇట్లా మనం వేరే ఒక బటన్ యాడ్ చేసుకునే ఏదో ఒక నెంబర్ ఏదో ఒకటి లెటర్ యాడ్ చేసుకుంటే మనకి యూజర్ నేమ్ అవైలబుల్ అని వస్తుంది. వేరే వాళ్ళు వాడుతుంటే ఆల్రెడీ వాడుతుంటే సేమ్ లెటర్స్తో వాడుతుంటే మనకి రెడ్ మార్క్ ఇక్కడ చూపిస్తుంది. యూజర్ నేమ్లో స్పేస్ కానీ డాట్ కానీ ఎంటర్ చేయొద్దండి, కంప్లీట్ లెటర్స్తోనే ఉండాలి. నెంబర్ ఇచ్చుకోవచ్చు. నేను సేవ్ చేంజ్ చేస్తాను, ఇక్కడ సేవ్ చేంజ్ చేసి ఇస్తున్నా. ఇక్కడ పాస్వర్డ్ మనం ఫేస్బుక్కి ఏదైతే ఇచ్చినామో అదే ఇచ్చుకోవాలి మనము. సో అక్కడ మనము అది ఇచ్చుకుంటేనే వ్యాలిడ్గా మనకి ఉండిపోతుంది. మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుకు వచ్చినప్పుడు ఏదైనా పేజీకి రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఆ పాస్వర్డ్ గుర్తు రావాలి. సో మనకు ఫేస్బుక్ క్రియేషన్ జరిగినప్పుడు ఏదైతే ఇస్తామో అదే ఇవ్వండి. సేవ్ చేంజెస్ అని తీసుకుందాం. వీటికి మన పేజీను పూర్తి స్థాయిలో కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత రేపటి క్లాస్లో మనకి ఇక్కడ ఉన్నటువంటి సెట్టింగ్స్ మెటాసూట్ అనే దానిపైన మనం తెలుసుకుంటాం రేపు. సెట్టింగ్స్ లేక వస్తాం, ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఆ తర్వాత మనం మెటాసూట్ లేక వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ మన వెరిఫికేషన్వి అవి ఇవ్వాలి. ఇక్కడ బిజినెస్ మెటాసూట్ ఇది రేపటి క్లాస్లో తెలుసుకుందాము. తర్వాత డిజైన్వి తెలుసుకుందాం. క్యాన్వా అన్నది 2 days ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన యాడ్ సెటప్ అనేది ఒక 2 days క్లాస్ చెప్పుకుందాం. మొత్తం 7 days 8 days పడుతుంది. క్యాన్వా డిజైన్ అయిపోయిన తర్వాత డిజైన్ ప్రాక్టీస్ కోసము ఒకరోజు మీ పేజీ వెరిఫికేషన్కు సంబంధించి డిజైన్ వెరిఫికేషన్ సంబంధించి ఒకరోజు క్లాస్లోనే డౌట్స్ వెరిఫికేషన్ కోసం ఒకరోజు కేటాయిస్తాము. అది 4th day కావచ్చు, 5th day కావచ్చు, కంపల్సరీ ఆ రోజు కేటాయిస్తాం. ఓకే సార్, ఇంతవరకు మనం పేజీ క్రియేషన్ ఇవన్నీ తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్ ఇంతమటుకే. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో మెన్షన్ చేయండి తప్పనిసరిగా. ఖచ్చితంగా అనిత మేడం కానీ నేను కానీ మీకు రిప్లై ఇస్తాము. నేనైతే కాల్ బ్యాక్ చేయడానికైతే 12:30 నుంచి 2:30 వరకు అవైలబుల్ టైంలో చేస్తాను. మిగిలిన టైంలో టెస్ట్ రూపంలో మాత్రమే మీకు రిప్లై ఇస్తాను నేను. లేదంటే అనిత మేడం గారు మీకు ఏ టైం అయినా మీకు రిప్లై ఇస్తారు. డౌట్ సెషన్లో టెస్ట్ రూపంలో మీకు క్లారిటీ ఇస్తారు. కాల్ సార్ బ్యాక్ అయితే సార్ ఇప్పుడు పేజ్ క్రియేట్ చేశారు కదా, సార్
దాంట్లో ఫాలోవర్స్ ఉంటేనే మనం యాడ్ చేయగలుగుతామా లేకపోతే చేయలేమా? ఫాలోవర్స్ తో సంబంధం లేదు సార్ అక్కడ. ఫాలోవర్స్ మనకి 0 ఉన్నా ఇబ్బంది లేదు, 1000 ఉన్నా ఇబ్బంది లేదు. మనకేంటంటే ఆ పేజీ సర్క్యులేట్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ లో ఉంటారుగా, ఆ ఫేస్బుక్ సర్క్యులేట్ ఆటోమేటిక్ గా సర్క్యులేట్ అవుతుంది. మనకు ఫేస్బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ నే ఇన్వైట్ చేయాలి. పేజీలోకి పోయిన తర్వాత ఇన్వైట్ చేస్తే మనకున్న నెంబర్స్ లో ఎంతో మంది అది క్లిక్ చేసుకొని మనకి ఇన్వైట్ లేక వస్తారు. ఫాలోవర్స్ 0 ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఫేస్బుక్ లో ఉంటారుగా, వాళ్ళు ఆటోమేటిక్ గా దానికి కనెక్ట్ అయి ఉంటారు. అంటే పేజీకి ఏం ప్రాబ్లం రాదా బ్లాక్ అవ్వడం కానీ అలా? అట్లాంటిది ఏం రాదు సార్. 0 ఫాలోవర్స్ ఉన్నా కూడా 80% లో రాదు. ఇప్పుడు నా పేజీ ఉంది, నేను అఫీషియల్ గా వాడుతున్నది, నా బిజినెస్ రన్స్ కోసం నేను వాడుతున్నది. ఓకే ఓకే. నేను ఈ దీంట్లో వచ్చేసి నాకు ఫాలోవర్స్ మ్యాక్సిమం ఒక 20-25 మధ్య ఉన్నారు. సో నేను యాడ్ రన్ అవుతుంది, 0 ఉన్నా ఓకే, ఇబ్బంది ఏం లేదండి. సో నాకు ఇక 22 ఫాలోవర్స్ ఉన్నారు అంతే. సో మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నదని కాదు, మన పేజీ ప్రతిరోజు 1 లేదా 2 డిజైన్లు చేసి పేజీలో మనం పోస్ట్ చేస్తా అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యి వీళ్ళ కంటెంట్ ఏదో బాగుంది అని అనుకున్నప్పుడు చాలా మంది ఫాలోవర్స్ అవుతారు. మనం ఓన్లీ ఇది బిజినెస్ పర్పస్ కోసమే, డిజైన్ల కోసమే నేను చేస్తున్నాను కాబట్టి కేవలం నాకు దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫాలోవర్స్ అవుతారు. సో ఏదైనా ఇన్సూరెన్స్ అడ్వైజ్ గా ఉన్నప్పుడు కొన్ని డిజైన్లు చేసి నేను వేస్తాను. ఎందుకంటే మనకి ఫాలోవర్స్ వస్తారు కదా అనే ఆలోచనతో. 0 ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. సార్ మీరు ఏమైనా యాడ్స్ రన్ చేస్తున్నారు సార్ ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా? సర్వీస్ చేస్తున్నాను సార్. ఒకటి కరుణాకర్ సార్ అని ఒక హోమియోపతి సార్ ఉన్నాడు, ఆయన సార్ వాళ్ళది చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఒకటే చేస్తున్నాం. ఒకటి రియల్ ఎస్టేట్ మా అనంతపురం వాళ్ళకి సంబంధించి మేము చేశాము. వాళ్ళది దాదాపు 40 days చేశాము. తర్వాత వాళ్ళ వెంచర్కి సంబంధించి వాళ్ళ బిజినెస్ టార్గెట్ సమ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ప్రస్తుతం అయితే ఆపేశారు. 15వ తేదీ నుండి మాకు ఇవ్వలేదు. మళ్ళీ సర్వీసు సంక్రాంతి జనవరి 5 నుంచి సంక్రాంతి ఆఫర్ కింద సర్వీస్ రన్ చేద్దామని చెప్పారు. సో అది ఇస్తారో లేదా తర్వాత సంగతి. మనం అయితే సర్వీస్ కొన్ని ప్రొవైడ్ చేస్తాం, దానికి సంబంధించిన ఛార్జెస్ తీసుకుంటాము. మనమేమంటే ఇలా మనకు నేర్చుకోవడానికి మనలాగా ఎవరైతే వస్తారో వాళ్ళే సొంతంగా చేసుకోవాలి. సర్వీస్ కోసం వేరే వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వాళ్ళు వచ్చేసి 5,000 నుంచి 10,000 మధ్య సర్వీస్ అమౌంట్ వాళ్ళు ఫీజు కింద తీసుకుంటారు. అదే బడ్జెట్ తో మనం నెలంతా మనం డైలీ 200 పెట్టుకొని ఒక నెలంతా మనం రన్ చేసుకోవచ్చు. సో అలాగా మనం ఇక్కడ రన్ చేసుకోవాలి. మనం సర్వీస్ ప్రొవైడెడ్ గా ఏమన్నా కానీ ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ ప్రాబ్లం ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా సర్వీస్ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం దానికి సంబంధించి. వీడియోలు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు కదా ఇందులో? సార్ వీడియోలు కూడా యాడ్స్ రన్ చేసుకో అంటే వీడియోలు అప్లోడ్ చేయొచ్చా? వీడియోలు అప్లోడ్ చేయొచ్చు సార్. అది 1 minute లోపలే ఉండాలి. ఓకే. బిజినెస్ రన్ పరంగా అమౌంట్ పెట్టి మనం యాడ్ రన్ చేయాలంటే 1 minute లోపలే ఉండాలి వీడియో. మాక్సిమం 55 seconds తో క్లోజ్ చేసుకోండి, బాగా మంచిగా ఉంటది. డిస్టర్బెన్స్ లేకుండా వీడియో క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. ఇట్లా మామూలుగా ఓన్లీ పోస్ట్ చేసేదానికైతే ఇప్పుడు నేను ఉంది ఇక్కడ ఓన్లీ పోస్ట్ చేస్తా ఇక్కడ. సో ఇక్కడ వీడియో 10 minutes ఉన్నా ఓకే, 1 hour ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. ఫేస్బుక్ లో ఎలా పోస్ట్ చేస్తామో ఇక్కడ అలాగే పోస్ట్ చేస్తాం, ఇక్కడ నో ప్రాబ్లం. మనం అమౌంట్ పెట్టి రన్ చేయాలనుకున్నప్పుడు 1 minute మించి ఉండకూడదు. ఓకే ఓకే. అమౌంట్ ఎంత ఎంత తీసుకుంటారు జనరల్ గా వీళ్ళు? అది చూపిస్తారా మీరు తర్వాత? అది లాస్ట్ క్లాస్ లో చెప్తాను సార్. మనం మినిమం ప్రాక్టీస్ బ్యాచ్ కాబట్టి మినిమం 100 తో చేయాలి. 100 ఉంటేనే యాడ్ రన్ అవుతుంది. ఓకే. మనం 100 నుంచి 150 మధ్య ఎంతో కొంత అమౌంట్ పెట్టి ట్రయల్ కోసం ఒక 2-3 యాడ్స్ ట్రయల్ చేద్దాం. తర్వాత మనకి మన బిజినెస్ ఏదైతే ప్రొఫెషనల్ గా చేయాలనుకున్నాం దానికి మనం డైలీ బడ్జెట్ 500, 1000 మన స్తోమతను బట్టి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు రన్ చేసుకోవడం కోసం. మేము ఇప్పుడు ఈ బిజినెస్ మీలాగా వచ్చేదానికి లీడ్స్ కోసము డైలీ 500 నుంచి 1000 మధ్య ఎంతో కొంత ఫిక్స్ చేస్తాం. 1000 మించి అయితే పోము, 500 డైలీ కూడా ఫిక్స్ చేస్తాం. దానికి లీడ్స్ వస్తాయి కంపల్సరీగా. ఓకే. ఇప్పుడు ఈ 500 అంటే డైలీ మొత్తం ఉండదు, కొంచెం టైంలో ఫ్రేమ్లో ఎంత అమౌంట్ కట్ అవుతూ ఉంటుందా 500 పెట్టేసి? 500 24 hours కు సార్ మనం ఆప్షన్ ఇస్తాం అక్కడ. పర్ డే నేను ఇంత బడ్జెట్ 100 నుంచి మినిమం 100 మాక్సిమం మన ఇష్టం. ఓకే 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 అర్థమైంది. మనం 100 పెడితే 24 hours రౌండ్ ఆఫ్ మనం టార్గెట్ చేసిన ఏరియాలలోనే తిరుగుతుంది. అది
మనం ఫర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము. ఉమ్, ఓన్లీ హైదరాబాద్ లోనే నా యాడ్ రన్ అవ్వాలి, అదర్ ఉమ్, డిస్ట్రిక్ట్ వెళ్ళకూడదు అన్నప్పుడు ఓన్లీ హైదరాబాద్ పిన్ చేస్తాము. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, అక్కడ ఉమ్, ఎవరికి చూపించాలి అన్నది కూడా టార్గెట్ చేస్తాం. అక్కడ కూడా ఉమ్, అక్కడ ఉమ్. టార్గెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, ఆ బిజినెస్ పర్పస్ తో ఉన్న వాళ్ళకే చూపిస్తుంది అది. ఆ 100 ఓకే రూపీ ఆ 24 hours రన్ చేసి చూపిస్తారు. ఓకే ఓకే 500 పెట్టినా కానీ 24 hours వస్తుంది కదా. మనం డైలీ బడ్జెట్ అనే ఆప్షన్ సార్. అక్కడ డైలీ బడ్జెట్ అనేది 100 ఇస్తామా, 1000 ఇస్తామా, 10,000 ఇస్తామా అనేది మన ఇష్టం. అది 24 hours టైం సార్. మనం బడ్జెట్ నెంబర్ ఎంటర్ చేస్తాం, తప్పనిసరిగా నెంబర్ ఎంటర్ చేస్తాం. ఓకే, ఈ 500కి 100కి తేడా అయింది. చూద్దాం సార్. 100కి వచ్చేసి అంటే బడ్జెట్ కి ఎంతమంది చూపించాలో అంతమందికే చూపిస్తాను. ఎక్కువ మంది కరెక్ట్ ఓకే, అర్థమైంది. బడ్జెట్ తో ఎంతమందికి రీచ్ అవ్వాలి. ఒక 100 రూపీ అనుకోండి, ఉమ్, 5,000 మందికి రీచ్ అవుతుంది అని, లేదా 10,000 మందికి రీచ్ అవుతుంది అని చూపిస్తారు ఆటోమేటిక్. అదే ఓకే 500 పెడితే 20K 30K మధ్య రీచ్ అవుతుంది ఇది అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఆల్గారిథం అనేది సెట్ అవుతుంది. ఆ స్టాట్స్ మనకు తెలుస్తుందా, అంటే ఈరోజు ఎంతమంది చూసారు మన యాడ్ అని? తెలుస్తుంది సార్, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్తాది నేను. ఓకే థ్యాంక్స్. అది లాస్ట్ క్లాస్ లో చెప్తాను, అది కంపల్సరీ తెలుస్తుంది. మీరు ఎట్లాగైతే నాకు వచ్చినారో అలాగే మాకు వాట్సాప్ కి వస్తుంది. ఎవరెవరు ఎంతమంది చూసింటే ఎంతమంది ఇంట్రెస్ట్ చూపినారు అనేది కూడా చూపిస్తారు. నాకు దాదాపు నేను యాడ్ 3 days రన్ చేస్తే దాదాపు 18,000-20,000 మందికి రీచ్ అయితే 140 మందికి ఇంట్రెస్ట్ అని చూపించారు నాకు. ఓకే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన డెమో యాడ్ చేసినప్పుడు దాదాపు 70 members వచ్చారు. మా సో ప్రతి ఒక్కళ్ళు మిగిలిన కూడా వాళ్ళకి చేపియాలి like సార్, మేము హ్యాండ్స్ ఆన్ చేస్తాం, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదిగా భయ్యా. హలో, సార్ చెప్పండి సార్. ఇది ఇప్పుడు మన ఇమేజ్ క్రియేట్ చేస్తాం కదా, ఏమైనా కాపీరైట్ ఇష్యూ ఉంటుందా? ఉండదు సార్, మనం క్యాన్వాలో పోయి చేసుకుంటాం కాబట్టి మనం ఆటోమేటిక్ గా అక్కడ నేమ్ చేంజ్ చేస్తాము. ఆ క్యాన్వా కావచ్చు, ఇంకో ఏదన్నా ఇది ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకునే వేరే యాప్ ఏదైనా ఉన్నా కూడా ఆ కాపీ రైట్స్ ప్రాబ్లం లేకుండా ఆ స్టార్ట్అప్ కంపెనీలు ఆథరైజ్డ్ తీసుకుంటాయి, కాపీ రైట్స్ ప్రాబ్లం రావు. సో యాజ్ ఇట్ ఈజ్ దాన్నే దించుకుంటే ప్రాబ్లం ఉండొచ్చేమో, కానీ మనం ఏదో ఒకటి ఎడిట్ చేస్తాం, మన నేమ్ ఇస్తాం, మనకు కావాల్సిన ఇమేజ్ దాంట్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి 100% రాదు. ఓకే. వీటన్నిటి గురించి ఫర్దర్ క్యాన్వాలో చెప్తాను సార్. ఇది ఎక్కడ డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది, కాపీరైట్స్ ప్రాబ్లం ఉంటాయా, ఎక్కడ ఉంటే ప్రాబ్లం ఉంటాయా, ఎక్కడ క్రియేట్ చేసుకోవాలని మొత్తం మనం మన్నాడు జరిగే క్లాస్లో తెలుసుకున్నాం సార్. ఓకే సార్. హలో ఓకే సార్. ఓకే సార్, ఒక్క నిమిషం. హలో, చెప్పండి సార్. ఒక్క ఫేస్బుక్ అకౌంట్ లో ఎన్ని పేజెస్ అని క్రియేట్ చేసుకోవచ్చు సార్? లిమిట్స్ ఏమైనా ఉన్నాయి? మాక్సిమం 50 సార్. ఇప్పుడు పేజెస్ ఎక్కడ పోతాయి సార్? ఒక డౌట్, పేజెస్ పోని కారణాలు ఏముంటాయి? పేజెస్ పోనీకి కారణాలు మన ఫేస్బుక్ వాడు బ్లాక్ చేయడానికి ప్రధానంగా 2 కారణాలు సార్. మనము బిజినెస్ రన్ చేసేప్పుడు చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ అది దానికి సంబంధించి షేర్ చేసిన మన పేజీలో, బిజినెస్ పేజీ కోసం మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అలాంటి వైలెన్స్ తో కూడుకున్న షేర్ చేసిన, మనం యాడ్ రన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయడం వల్ల ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేజీ బ్యాన్ అవుతుంది. ఇంకా ఎక్కువ మనం ఇంకా మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సంథింగ్ దేర్ ఇంతకుముందు లాస్ట్ మంత్ బ్యాచ్ లో ఒక స్టూడెంట్ జరిగింది, ఫేస్బుక్కే బ్యాన్ అయిపోయింది. కారణం ఏంటి అంటే ఎక్కడో బాగా కొట్టుకున్నది, తలలు పగిలిన, బ్లడ్ వస్తున్నది వీడియోస్ షేర్ చేశాడు, పేజీలో కూడా క్రియేట్ చేశాడు. సో దానివల్ల ఏంటంటే ఫేస్బుక్ వాటి రిస్ట్రిక్షన్ పెట్టేసి బ్లాక్ చేశాడు. ఫేస్బుక్ లో ఏంటన్నా రీల్స్ షేర్ చేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ పేజీలో మాత్రము వైలెన్స్ తో కూడుకునేటివి పెట్టద్దండి. సో దానివల్ల రిస్ట్రిక్షన్లు పడే ప్రాబ్లం ఉంది సార్. ఇది పాలిటిక్స్ కి మెటా వర్క్ అవుతుందా? పెట్టుకోవచ్చండి. మేము పాలిటిక్స్ ఇప్పుడు అన్ని పార్టీలో పేజీలు రన్ చేస్తున్నాయి కదా, ఫేస్బుక్ తో సంబంధం పేజీ రన్ చేస్తుంటాయి కదా. ఇప్పుడు వేరే వాళ్ళకి మనకు ఓన్లీ మన అకౌంట్ క్రియేట్ చేసినాక పేజ్ యాక్సెస్ ఇవ్వచ్చా సార్? పేజీ మనం క్రియేట్ చేసుకుంటాము, పేజీ నుంచే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నామో పేజీ నుంచే మొత్తం ఇచ్చుకోవచ్చండి.
అనట్లేదు సార్. ఇప్పుడు మన అకౌంట్ లో వేరే వాళ్ళ బిజినెస్ అని పేజ్ క్రియేట్ చేస్తాం కదా, ఓన్లీ ఆ పేజ్ ఒక్కటే యాక్సెస్ వాళ్ళకి ఇవ్వచ్చా? వాళ్ళకి వేరే వాళ్ళు హ్యాండిల్ చేయడానికి. అది మీకు నమ్మకం ఉంటే ఇచ్చుకోవచ్చండి. ఆప్షన్ ఉందా అని అది? ఇచ్చుకోవచ్చండి. పాస్బుక్ అది సారీ పాస్వర్డ్ అవి ఇస్తే, ఇప్పుడు నా పేజీ ఉంది, నేను పాస్వర్డ్ అవి ఇస్తే మీరు రన్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరండి. ఓకే ఓకే. కానీ అది మనకు నమ్మకం ఉంటేనే ఇచ్చుకోవాలి. ఐ మీన్ అంటే మన అకౌంట్ లో, మన ఫేస్బుక్ అకౌంట్ లో క్రియేట్ చేస్తాం కదా పేజ్, ఓన్లీ పేజ్ యాక్సెస్ ఓన్లీ పేజ్ యాక్సెస్ అడుగుతున్నాడు. ఓన్లీ పేజ్ యాక్సెస్ ఇవ్వచ్చా? ఒకవేళ ఓన్లీ పేజీ అనేది యాక్సెస్ తీసుకోదు. మనం లింక్ షేర్ చేసి దాంట్లో కూడా ఇచ్చినా కూడా ఫేస్బుక్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది, అది లింక్ అవుతుంది. అది ఏం చేసినా అది కూడా, ఇప్పుడు నాది ఉంది సూర్యప్రకాశ్ అనే ఒక పేజీ ఉంది, నేను అదొక్కటే ఇస్తాను. వేరే వాళ్ళకి పాస్వర్డ్, ఇందాక యూజర్ ఐడి అవన్నీ పెట్టాను, అవే ఇస్తాను. అయినప్పటికీ ఫేస్బుక్ పాస్వర్డ్ తప్పనిసరిగా తీసుకుంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి మన ఫేస్బుక్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది. సో మనకి ట్రస్ట్ ఉంటేనే వేరే వాళ్ళకి ఇచ్చుకోండి, లేదంటే మనమే రన్ చేసుకోవాలి. ఒకటి బిజినెస్ సెటప్ చేయించుకోవడం అయితే మన పేజీలో సెటప్ చేయించుకోవచ్చు అండి. మన పేజీ బిజినెస్ సెటప్ చేయించుకునేటప్పుడు మన పేజీ లింక్ ఇస్తే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా సర్వీస్ చేస్తారు, వాళ్ళ పేజీ లింక్ మాత్రమే ఇస్తారు మాకు. అది ఆటోమేటిక్గా వాళ్ళ పేజీకి లింక్ అయ్యి వాళ్ళ పేజీలో యాడ్ రన్ అవుతాయి. మేము ఇక్కడ క్రియేషన్ ఇస్తాము, వాళ్ళ పేజీ లింక్ ఇస్తాము. వాళ్ళకి మాకు పాస్వర్డ్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ పేజీ లింక్ ఇస్తే సార్. ఓకే, అది కూడా చూపించండి తర్వాత ఎట్లా. అది 6th డే క్లాస్లో వస్తుంది సార్. అది మనం యాడ్ రన్ చేసే టైంలో అదే అప్పుడే ఒకసారి ఈ సీనియర్ కూడా వచ్చండి. ఓకే ఓకే సార్. ఈరోజుకి క్లాస్ బంద్ చేద్దాం. 10 అయిపోయింది. ఈ రికార్డింగ్ది ఒక 1 అవర్ తర్వాత మీకు గ్రూప్లో లింక్ షేర్ చేస్తాం సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే.